నిర్మల్ జిల్లా రాజకీయం మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న విధంగా తయారైంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై విమర్శలు చేయడానికి కారణం ఏంటి? ఏసీబీ దాడులు చేస్తే ఆ ఎమ్మెల్యే ఇంట్లో బోట్ల కట్టలు దొరుకుతాయని ఆరోపించడం వెనుక ఆంతర్యం ఏంటి? రాజకీయ అస్తిత్వం కోసమా లేక నిజంగానే ఏమైనా స్కామ్ బయట పెట్టాలనుకుంటున్నారా? అన్ని ఆరోపణలు చేస్తున్న బీజేఎల్పీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేకిగా మారారని, ధాన్యం కొనుగోలు జాప్యంలో బాధ్యత ఆయనదే అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కేవలం కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగేలా చూస్తున్నారట. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయని ధ్వజమెత్తారు సదరు మాజీ మంత్రి. నిర్మల్లో ఇటీవల కూల్చివేసిన ఓ చెక్ డ్యాం గురించి కూడా ఇంద్రకరణ్ విమర్శించారు. రాబోయే వర్షాకాలంలో కాలనీలు మురుగుతున్నాయన్న నెపంతో చెక్ డ్యాంను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. చెక్ డ్యాం కూల్చివేతపై న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించి కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దానిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం రియాక్ట్ అవ్వటం లేదు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని, వెంటనే వాటిని మానుకోవాలని కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో విఘ్నులైన నిర్మల్ నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పునిచ్చి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రిటైర్మెంట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో మంత్రిగా పనిచేసి ప్రజల సొమ్మును ఆయన బంధువులు, అనుచరులు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రిగా మిగిలిపోయాక కమిషన్లు రాకపోవడంతో ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు. రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యాములు కడితే చెక్ డ్యాములు బాంబులు పెట్టి కొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, చెక్ డ్యామ్ పట్ల అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసేది ఒక్కటి లేదు, కానీ కన్స్ట్రక్షన్ చేసిన కూలగొట్టు మాత్రం నేర్చుకోవడానికి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చొరవతో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యాయని, గతంలో ఆయన హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు, తరుగు పేరుతో దోచుకున్నారని రావుల రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 99% కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. గత వర్షాకాలంలో పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ నీట మునిగితే సాగర గ్రామ సమీపంలో స్వర్ణ నదిపై నిర్మించిన చెక్ డ్యాం ఎత్తును తగ్గించాలని ఎమ్మెల్యే స్వయంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అందుకే అధికారులు ఇటీవల చెక్ డ్యాం ఎత్తును తగ్గించారని అన్నారు. దీనిపై ఎలా న్యాయ పోరాటం చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఐకే రెడ్డికి బీజేపీ నేత సవాల్ విసిరారు. మహేశ్వర్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలిస్తే బీజేపీ నాయకులు చూస్తూ ఉండరని, గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మొత్తానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపణల వెనుక మతలబేంటి? సాక్షాత్తు ఓ మాజీ మంత్రి ఆరోపణలు చేసినా ఎమ్మెల్యే స్పందించకపోగా పార్టీ నాయకులతో కౌంటర్ ఇప్పించడం, ఎమ్మెల్యే మౌనంగా ఉండటానికి కారణాలేంటి అనేది ఇప్పుడు నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.